ఫామ్ హౌస్ లో ఎకరాకి ₹1,00,00,000 సంపాదించిన వాళ్లు తెలంగాణ రైతులకు ఆ విద్యను నేర్పలేకపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చోరకళంటే ఇదేనేమోనని కేసీఆర్ పై సెటైర్లేశారు. ఫామ్ హౌస్ లో 1 ఎకరానికి ₹1,00,00,000 పండించే విద్య ఆ నాయకులకు తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ విద్య ఎందుకు నేర్పలేదు? మీరే చూసిండ్రు, మా ఫామ్ హౌస్ లో పంట పండిస్తే ఎకరాకు ₹1,00,00,000 వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పిండు. సంతోషం, అద్భుతమైన కళ మీకు ఉన్నందుకు. 64 కళలలో చోర కళ కూడా ఒకటి అంటే నేను అదేందో నాకు అర్థం కాలేదు. కానీ ఈనాడు ఎకరాకి ₹1,00,00,000 వ్యవసాయంలో ఆదాయం వస్తుందంటే చోర కళలో పరోక్షంగా ఇదే కళనేమో అనిపించేటట్టుగా వచ్చింది. తెలంగాణలో అన్నాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ప్రభుత్వాలు పలికినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయ్యేది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కట్టడం కోలడం 3 ఏళ్లలోనే జరిగిపోయిందన్నారు. వాళ్ళు నినదించిన నీళ్లు నిధులు నియామకాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేసినుంటే నీళ్లకు సంబంధించిన కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదు. ఈనాడు 1,00,000 కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం కూలడం 3 సంవత్సరాల్లోనే జరిగిపోయింది. చరిత్రలో ఇట్లాంటి దుర్ఘటన, ఇట్లాంటి దురదృష్టకమైన సందర్భం ఏ దేశంలో, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు, ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేదు.